హాయ్ అండి అందరికీ నా పేరు సృజిత మీరు చూస్తున్నారు సృజి షైనీ టాక్స్ యూట్యూబ్ ఛానల్ హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్ సో ఈ రోజు అయితే కాసేపు వీడియోలో కూర్చొని సబ్స్క్రైబర్స్ తో అంతా ఇంటరాక్ట్ అవుదాము అండ్ ఈ వీడియో నేను సెప్టెంబర్ 1st అప్లోడ్ చేద్దాం అనుకున్నాను సో నా థంబ్నెయిల్ కూడా నేను ఆగస్ట్ 27th ఎడిట్ చేశాను బట్ యూట్యూబ్ బిజీ లైఫ్ ఛానల్ అనేది యాక్టివ్లో ఉంచక వీడియో అనేది అప్లోడ్ చేయలేదు సో మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ ఇక్కడ పక్కన స్క్రీన్ షాట్ అనేది అటాచ్ చేస్తాను ఓకేనా అండ్ ఏంటంటే ఈ ఛానల్లో ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకుందాం కొంచెం అండ్ ఒక 15 minutes రావచ్చేమో కొంచెం స్లోగానే మాట్లాడతాను అండ్ ఇంకోటి ఏంటి అంటే డిస్టర్బెన్స్ రావచ్చు బికాజ్ మా పీజీ ఆపోజిట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అండ్ వెల్డింగ్ సౌండ్ వస్తుంది బాగా వీడియో ఇప్పుడే చేద్దామంటే వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేసినట్టున్నారు సో ఆ డిస్టర్బెన్స్ అనేది వీడియోలో వస్తుండొచ్చు వై బికాజ్ నా న్యూ మొబైల్లో నేను మైక్ అనేది యూజ్ చేయట్లేదు ఎందుకంటే ఆ మైక్ యూజ్ చేసే పిన్ నా మొబైల్కి ఆప్షన్ లేదనమాట ఎక్స్ట్రా ఇంకో అటాచింగ్ కేబుల్ కొనుక్కోవాలి నేను సో మనం వీడియోస్లో పెద్దగా యాక్టివ్ లేం కదా అని చెప్పి నేను నా మైక్ని యూజ్ చేయట్లేదు అందుకని నా వాయిస్ మీకు కొంచెం బ్రాడ్గా రాకపోవచ్చు ఆ మైక్ ఉంటే ఆ వాయిస్ ఓవర్ ఉంటే అసలు బాగుంటుంది అనమాట నాకైతే అలా అలవాటు కానీ చూద్దాం ఈ వీడియో అనేది చేస్తున్నా ఎట్లా వస్తుందో తెలీదు బట్ అప్లోడ్ అయితే ఖచ్చితంగా చేస్తాను ఇంకోటి ఏంటి అంటే ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ బికాజ్ పీజీ రూమ్లో ఇలాగే ఉంటుంది మనకి ఏ సెటప్ లేదు బ్యాక్గ్రౌండ్ కర్టన్ కావచ్చు అండ్ గ్రీన్ మ్యాట్ కావచ్చు సో అంత పాసిబుల్ లేదు అంత ఇంట్రెస్ట్గా నేను ఎప్పుడు వీడియో చేసింది లేదు ఆఫ్ స్క్రీన్ సో నా డివైస్లో ఏదో ఆప్షన్ అనేది యాక్టివేట్ అయి ఉంది 2 minutesకి వీడియో అనేది స్క్రీన్ ఆఫ్ అయిపోయింది సో మళ్ళీ చూసుకుందాం ఆ సెట్టింగ్స్ అండ్ ఈ వీడియోకి వస్తే నేను మర్చిపోతానేమో అని చెప్పి ఏం మాట్లాడాలి అని చెప్పి నా డైరీలో ఈ పాయింట్స్ రాసుకున్నాను సో ఫస్ట్ ఏంటి అంటే నా యూట్యూబ్ ఛానల్ జర్నీ సో మీరు చూస్తే 4 years నుంచి కాన్స్టెంట్గా సబ్స్క్రైబర్స్ స్టిల్ నాతో యాక్టివ్లో ఉన్నారు కొంతమంది వాట్సాప్లో ఉన్నారు కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు కొంతమంది నాకు ఏమంటారు వీడియోస్లో కామెంట్స్ చేస్తూ ఉంటారు నేను వీడియోస్ పెట్టకపోయినా బ్యాక్ ఎండ్లో ఏదో ఒక కామెంట్ అనేది రిసీవ్ చేసుకుంటానే ఉంటాను లైక్ హెయిర్ రిలేటెడ్ కావచ్చు ఆర్ ఎల్స్ వీడియోస్ చేయట్లేదు అలా అని చెప్పి అండ్ చాలా థ్యాంక్ యూ ఈ ఛానల్ అనేది నాకు జయ ఆంటీ చెప్పింది సో తెలిసిన ఆంటీ చెప్తే నేను స్టార్ట్ చేసిన ఛానల్ ఇది సో నా యూట్యూబ్ జర్నీ 1K సబ్స్క్రైబర్స్లో ఆంటీ గురించి చెప్పుంటాను ఏ వీడియో చేసినా జర్నీ స్టార్టింగ్ మనకి జస్ట్ అలా మనకి స్టార్ట్ చేయని చెప్పి ప్రోత్సహించిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు కదా సో నాకైతే ఎప్పటికీ అలా ఒక స్పెషల్ ఫీలింగ్ ఉండిపోతుంది అలా స్టార్ట్ చేసిన ఛానల్ July 9, 2020 సో ఒక ఫ్రెష్ మెయిల్తో నా ఓల్డ్ మెయిల్కి సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా 300 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా కొత్తగా యూట్యూబ్ రిలేటెడ్ మెయిల్ ఒకటి ఉండాలి ఎవ్రీ మెయిల్ నేను ఏది అప్డేట్ మిస్ కాకూడదు అని చెప్పి 0 నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన ఛానల్ చాలా ఎమోషనల్గా ఇది నాకు చాలా దగ్గరైంది వై బికాజ్ నేను చదివిందంతా ఒకే స్కూల్లో యూకేజీ టు 10th ఒకే స్కూల్లో సో నాకు కొత్త ఫ్రెండ్స్ని ఏమంటారు మింగిల్ చేసుకునే ఛాన్స్ లేదనమాట అండ్ యా ఇది స్క్రీన్ ఆఫ్ అయిపోద్దని చెప్పి నేను టచ్ చేశాను సో అలా నాలో ఇంట్రోవర్ట్నెస్ అనేది చాలా వరకు ఉండిపోయింది అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా అంతే నాకు సెలెక్టెడ్ పీపుల్తోనే నేను క్లోజ్గా ఉండేదాన్ని అండ్ సెకండ్ ఇయర్లో చాలా ఫ్రెండ్స్ వచ్చేసారు మేమంతా గర్ల్స్ కదా ఓన్లీ గర్ల్స్ క్లాస్ రూమ్ సో అందుకని అంత బాగా గ్యాంగ్గా ఉండేవాళ్ళం అనమాట అండ్ బీటెక్ ఆబ్వియస్లీ బీటెక్లో మనం చేంజ్ అవుతాము అండ్ నాకు చాలా సెలెక్టెడ్ పీపులే ఫ్రెండ్స్ ఉంటారు నేను అందరితో టచ్లో ఉన్నాను ఐఎమ్ బ్యాక్ బెంచర్ సో 6 members గర్ల్స్ ఉంటామన్నమాట అండ్ క్లాస్ రూమ్కి వచ్చామా అటెండెన్స్ వేసుకుంటాం కదా అండ్ క్లాసెస్ విన్నామా పీజీకి వెళ్ళిపోయామా అలాగే ఉండేది చాలా షెడ్యూల్గా జరిగిపోయిన కాలేజ్ లైఫ్ బీటెక్లో నాకు చాలా మెమరీస్ చెప్పుకోవడానికి ఏం లేవు అంతా స్కూల్ లైఫ్ కంటే ఇంకా దారుణంగా స్ట్రిక్ట్ లైఫ్ని బీటెక్లో నేను ఏమంటారు ఫేస్ చేశాను అనమాట సో నాకు బీటెక్ గురించి పెద్దగా లేవు అండ్ ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఎవరన్నా మాట్లాడినా నేను పెద్దగా ఇంట్రెస్ట్గా ఆలోచించాను బికాజ్ ఏదో స్కూల్ లైఫ్నే నేను లీడ్ చేసినంత ఫీలింగ్ అనమాట అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆఫ్టర్ బీటెక్ నేను హైదరాబాద్లో కోర్స్ చేశాను రైట్ ఏంటబ్బా థంబ్నెయిల్ ఒకటి పెట్టి ఏదో మాట్లాడుతుంది అనుకుంటారు సో అక్కడికే వద్దాం నిదానంగా మనం హైదరాబాద్లో నేను 2019 జూలైలో హైదరాబాద్ వచ్చాను July 21st సో ఇవన్నీ నాకు అలా గుర్తుండిపోయాయి అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఆగస్ట్ 1 నుంచో ఎప్పటి నుంచో నేను
ఆ కోర్స్ జాయిన్ అయ్యాను. అండ్ నవంబర్ ఫస్ట్ వీక్ వరకు కోర్సెస్ రెగ్యులర్గా వెళ్ళేదాన్ని. అక్కడ కూడా నా ఇంట్రోవర్ట్స్ పోయింది లేదు, ఇంట్రోవర్ట్ ఫీలింగ్. వెళ్తాను, ఫస్ట్ చైర్లో కూర్చుంటాను, వింటాను, నోట్స్ రాసుకుంటాను, అండ్ అగైన్ పీజీకి వచ్చేస్తాను. అక్కడ కూడా నాకు ఎవరు ఫ్రెండ్స్ అయింది లేదనమాట. ఒక అమ్మాయి అప్పట్లో పరిచయము, లైక్ క్లాసెస్ ఉన్నాయా లేవా, ఏమన్నా హాలిడేస్ వస్తాయేమో మధ్యలో అని చెప్పి ఒక అమ్మాయితో టచ్లో ఉండేదాన్ని. బట్ ఇప్పుడు ప్రెజెంట్ లేదు అమ్మాయి నాకు టచ్లో. అప్పుడు ఆ జస్ట్ 4 months జర్నీకి అలా ఫ్రెండ్షిప్ అనమాట. అండ్ యా, తర్వాత లాక్డౌన్ వచ్చింది, ఇంటికి వెళ్ళిపోయాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక 10 or 9 ఇంటర్వ్యూస్ దాకా అటెండ్ అయ్యాను. నాన్ వాయిస్ అండ్ వాయిస్ ప్రాసెస్ నాకు ఇంట్రెస్ట్ లేదు, కాల్స్ మాట్లాడడం అసలు ఇంట్రెస్ట్ లేదు. ఆ జాబ్స్ అనేవి వెళ్తే సాఫ్ట్వేర్కే వెళ్ళాలి. నాన్ వాయిస్ కూడా అటెండ్ అయ్యేదాన్ని. వై? బికాస్ నాకు కాన్ఫిడెన్స్ రావాలి. నేను ఎక్కడ డిలే చేస్తున్నాను, ఎక్కడ ఫియర్ ఫీల్ అవుతున్నాను, అండ్ ఎక్కడ కాన్ఫిడెంట్గా ఉంటున్నాను, ఇవన్నీ పాయింట్స్ నాకు అర్థం అవ్వాలి. కాబట్టి అలా ఇంటర్వ్యూస్కి వెళ్ళేదాన్ని. అండ్ అప్పుడు కూడా ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని కాదు, నా ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా తీసుకొని వెళ్ళి జస్ట్ ప్రాక్టీస్, లైక్ అది వస్తుంది అని కాదు, జస్ట్ మన డేని చెక్ చేసుకుందాం, మన కాన్ఫిడెన్స్ లెవెల్ని చెక్ చేసుకుందాం అని చెప్పి తీసుకుపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఆ మెమరీస్ అన్నీ నా బోల్డ్ డైరీలో రాసుకొని ఉంటాను, 2020 డైరీ. అండ్ యా, అక్కడ వరకు అయిపోయిందా. సో లాక్డౌన్ వెళ్ళిన తర్వాత నేను జాబ్కి అప్లై చేయలేదు. బికాజ్ ఐబిఎంలో 3rd రౌండ్ వరకు వెళ్ళాను, కానీ ఆ నెక్స్ట్ లెవెల్కి సర్టిఫికేట్స్ ఉంటేనే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలన్నమాట. అప్పుడు ఆ రూల్ నేను ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు. అప్పట్లో నేను సికింద్రాబాద్ సైడ్, బేగంపేట సైడ్ ఏదో అటెండ్ అయ్యాను అనమాట కన్సల్టెన్సీ ద్వారా. సో అప్పుడు నాకు M1 బ్యాక్లాగ్ ఉండింది. సో దానివల్ల ఆ ఇంటర్వ్యూకి నేను వెళ్ళలేదు. బికాజ్ నా దగ్గర సర్టిఫికేట్స్ లేవని వెళ్ళలేదు. అప్పుడు కూడా మనకు కొంచెం ఫియర్ ఉంటుంది కదా, అలాగా. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. లాక్డౌన్ వచ్చింది అండ్ ఫ్యామిలీ బిజినెస్, రైస్ మిల్ అప్పుడు బాగా జరుగుతుంది అనమాట. అలా ఇంట్లో అలా హెల్ప్ఫుల్గా ఉన్నాను. అప్పుడు ఏంటంటే నా థింకింగ్ ప్రాసెస్, పెళ్లి చేసుకుందాము, పెళ్లి చేసుకొని హస్బెండ్ ద్వారా జాబ్ తెచ్చుకుందాం. ర్యాండమ్గా ఇంట్లో కూర్చునే అమ్మాయిని అయితే కాదు, అది మా వాళ్ళకి తెలుసు. నాతో డైలీ డే లైఫ్ లీడ్ చేసిన ఫ్రెండ్స్కి కూడా తెలుసు అనమాట. ఐఎమ్ వెరీ యాక్టివ్ పర్సన్. అండ్ అలా లాక్డౌన్లో స్ట్రక్ అయినప్పుడు నాకు ఒక ఆంటీ, జయ ఆంటీ, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చెయ్యి, అప్పుడు టిక్టాక్ బ్యాన్ అయిందనమాట. సో నీ వాయిస్ చాలా బాగుంటుంది, మంచిగా నువ్వు ఎడిటింగ్ ఇవి కూడా నేర్చుకొని మంచిగా స్టార్ట్ చేయంటే స్టార్ట్ చేసిన ఛానల్. సో యూట్యూబ్ ఛానల్లో మనకు చాలా కొలాబరేషన్స్, ఆఫర్స్ వచ్చాయి. అండ్ నేను 2021 మళ్ళీ హైదరాబాద్కి నా లగేజ్ని నేను ఇంటికి తీసుకొని వెళ్దామని హైదరాబాద్కి వచ్చినప్పుడు 1 month ఇక్కడే ఉన్నాను. సో అప్పుడు షూటింగ్స్కి కూడా వెళ్ళాను తెలిసిన వాళ్ళు ఉంటే. బికాజ్ నాకు చిన్నప్పటి నుంచి ఏమంటారు, యాంకర్ అవ్వాలని చిన్న కోరిక అనమాట. జస్ట్ వన్ టైం యాంకర్ అయినా ఆ కోరిక తీరిపోతుంది అనమాట. సో అలా అల్ప సంతోషి సంథింగ్ ఏదో అంటారు కదా, చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. పెద్ద వాటికి ఆబ్వియస్లీ మనం చాలా సూపర్ డూపర్ హ్యాపీగా ఫీల్ అవుతాం. బట్ చిన్న వాటికి కూడా ఇలా నవ్వుతూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. సో అండ్ అలా షూటింగ్స్కి వెళ్ళాను. అండ్ అక్కడ కూడా ఏమంటారు, ఎవరో చూసి సెలూన్ హెయిర్ యాడ్కి మీరు ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మనకు అంత ఇంట్రెస్ట్ లేదు అప్పుడు. అండ్ యా, అలా షూటింగ్ మెమరీస్కి వెళ్ళాను నేను. అప్పుడప్పుడు వెళ్ళాను, అది కూడా రెగ్యులర్గా. అదే నా ఏమంటారు ప్రొఫెషన్ అన్నట్టు నేను వెళ్ళలేదు. బికాజ్ నేను అంతా సీరియల్స్ చూడను అనమాట. సో నేను వెళ్ళిన నేమ్స్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన వాళ్ళే. అక్కడి నుంచే నాకు కొంతమంది సీరియల్ యాక్టర్స్ నేమ్స్ కూడా తెలిసాయి, అంతే. ఆ తర్వాత ఇంకెప్పుడు వెళ్ళలేదు. 1-2 months అప్పుడు నేను చేసిన నా పాకెట్ మనీకి నచ్చిన డ్రెస్సెస్ కొనుక్కోవచ్చు. అండ్ పీజీ ఫీజ్కి డాడీని అడగని అవసరం లేదని చెప్పి అలా వెళ్ళాను, అంతే. ఇంకా ఏంటంటే ఆ తర్వాత నా దగ్గర సర్టిఫికేట్ వచ్చేసింది, M1 క్లియర్ అయిపోయింది లాక్డౌన్లో. సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేశారనమాట, యూ హ్యావ్ సర్టిఫికేట్స్ అండ్ గుడ్ పర్సంటేజ్ ఉంది, అందరికీ జాబ్స్ వస్తున్నాయి, ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి అన్నీ అప్లై చేయించారు. TCS ఒకటే, బికాజ్ నా దగ్గర పర్సనల్ ల్యాప్టాప్ లేదు, వాళ్ళ దగ్గర ఉంది, అందుకని అప్లై చేయించారు. అండ్ మిగతావన్నీ నేనే అప్లై చేశాను. నా రిజ్యూమ్ బాగా కరెక్ట్గా పెట్టానేమో తెలీదు. లైక్ ఒక్కొక్క రోజు సెమ్ ఎగ్జామ్ లాగా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటర్వ్యూ, అంటే ఒక ఎగ్జామ్, కంపెనీ ఎగ్జామ్ లింక్స్ అన్నీ నాకు వచ్చాయన్నమాట. సో ఫస్ట్ నేను అటెండ్ అయింది యాక్సెంచర్. ఇప్పుడు వద్దాం ప్రొఫెషనల్ లైఫ్ జర్నీకి. సో యాక్సెంచర్ అటెండ్ అయితే ఏమంటారు, ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను అనమాట. సో ఈ రోజు నాకు ఇంటర్వ్యూ జరిగింది అండ్ పక్క రోజు TCS ఇంటర్వ్యూ. సో ఐ థాట్ TCS రాదు నాకు ఆఫర్ లెటర్, యాక్సెంచర్లో వస్తుంది అని చెప్పి అనుకున్నాను. బట్ TCS ఇంటర్వ్యూ అయిన తర్వాత
ఏం చేశారు తెలుసా, ఎవరైనా రిలాక్స్ అవుతారు, నేనేం చేశాను తెలుసా, అప్పుడు RRR మూవీ రిలీజ్ అయ్యి ఉంది, ఫస్ట్ డేనో సెకండ్ డేనో నాకు గుర్తు రావట్లేదు. సో నాకు తెలిసిన అన్నయ్య వాళ్ళ దగ్గర టికెట్స్ ఉన్నాయి, అన్నయ్య వేరే వాళ్ళ చెల్లి వెళ్తున్నారు, సో ఇంకొక టికెట్ ఉంది వాళ్ళ దగ్గర, నన్ను తీసుకొని వెళ్ళారు. సో అలా నేను TCS ఇంటర్వ్యూ అవ్వగానే మూవీకి వెళ్ళాను చిల్ అవుదామని చెప్పి, అది కూడా RRRకి ఒంగోలులో. సో ఎలా గుర్తుంది అంటే, ఆ రోజు ఆ మూవీ అయిపోయి రిటర్న్ వస్తూ ఉంటే నా గోల్డ్ చైన్ కొక్కి అనేది విరిగిపోయింది. సో జస్ట్ నాకు ఎందుకు అనిపించి ఇలా కిందకి చూస్తే నా చైన్ పడిపోతుంది అనమాట, గోల్డ్ చైన్. అది అప్పుడు చూసి చేతిలో పట్టుకున్నాను. సో అలా గుర్తుండిపోయింది అనమాట. TCS ఇంటర్వ్యూ అయింది, మూవీకి వచ్చాను, అండ్ గోల్డ్ చైన్కి అలా జరిగింది. అండ్ ఆ రోజు కానీ గోల్డ్ చైన్ పోయి ఉంటే లైఫ్ టైం నేను రిగ్రెట్ ఫీల్ అయ్యి ఉండేదాన్ని. ఈ జాబ్ వచ్చిన సంతోషం కంటే ఆ గోల్డ్ చైన్ పోయిన బాధ ఎక్కువ ఉండేదేమో, బికాజ్ అది మమ్మీ చిన్నప్పుడుది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, అలా అలా April 5th నాకు TCS ఆఫర్ లెటర్ వచ్చింది. ఆఫర్ లెటర్ వస్తే ఏమంటారు, April 13th నేను పర్సనల్ ల్యాప్టాప్ తీసుకున్నా. ఈ జర్నీలో నేను March 17th or 15th TCS ఇంటర్వ్యూ అనేది అటెండ్ చేసి ఉంటాను. ఆ 1 month జర్నీలో నాకు చాలా హెల్ప్ఫుల్ అయిన పర్సన్స్ కూడా ఉన్నారనమాట. సో నేమ్స్ తీసుకురావట్లేదు, తెలిసిన అన్నయ్య వాళ్ళు, ఫ్రెండ్స్, ఏమంటారు, ట్రై చేయని ఎంకరేజ్ చేసిన వాళ్ళు, అండ్ అటెంప్ట్ చేయి అని చెప్పి వాళ్ళ ల్యాప్టాప్ నాకు ఇచ్చిన వాళ్ళు. సో అందరికీ థ్యాంక్ యూ. వాళ్ళు వీడియో చూస్తారో లేదో తెలీదు, నేనైతే వాళ్ళతో టచ్లో లేను, బికాజ్ నెంబర్స్ సేవింగ్స్లో లేవన్నమాట. అండ్ లైఫ్ టైం థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఈరోజు మనకి యాక్సెంచర్ ఆఫర్ లెటర్ అనేది రిజెక్ట్ అయ్యావు, జాబ్కి నాట్ ఎలిజిబుల్ అంటే ఇంటర్వ్యూ క్లియర్ అవ్వలేదని చెప్పి మెయిల్ వచ్చింది. అండ్ నెక్స్ట్ డే TCS ఆఫర్ లెటర్ వచ్చింది. సో చూసారా, ఒక ఇంటర్వ్యూ, ఒక అనదర్ కంపెనీ ఇంటర్వ్యూ, అండ్ నెక్స్ట్ ఒక రిజెక్షన్ అండ్ ఆఫర్ లెటర్. సో ఎవరికి చెప్పలేదు ఆఫర్ లెటర్ వచ్చిన, ఓన్లీ మా ఇంట్లో వాళ్ళకి అండ్ నాకు ఎవరైతే ల్యాప్టాప్ హెల్ప్ చేసిన అన్నయ్య కావచ్చు, డాడీ క్లోజ్ ఫ్రెండ్స్ 2-3 తెలుసు. అండ్ అంతే అనమాట. ఒక 4 months నేను ఎవరికి చెప్పలేదు. చేతిలో ఆఫర్ లెటర్ ఉన్నా అసలు నేను ఎగ్జామ్ రాసింది తెలీదు, అండ్ నాకు జాబ్ వచ్చింది కూడా తెలీదు. జాయిన్ అయిన తర్వాత తెలిసింది. అండ్ ఇప్పటికీ కూడా నేను చాలామంది ఇప్పటికిప్పుడు తెలిసేమో, ఈ ఇయర్ నుంచి తెలిసేమో, అంతకుముందు అంతా నేను పెద్దగా నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను ఇది అది అన్నీ అసలు ఎవరితో షేర్ చేసుకోను అనమాట. అందరు ఎవరైనా నాకు బాగా కనెక్ట్లో ఉండాలంటే నా వీడియోస్ చూస్తారు ఎవరైనా, అండ్ బాగా క్లోజ్ పీపుల్ ఒక్కటే నాతో టచ్లో ఉంటారు, అండ్ నేను అలాంటి వాళ్ళతోనే టచ్లో ఉంటాను. నా పాజిటివ్ వైబ్స్ అనేవి నాతో ఎవరితో కంఫర్ట్గా ఉంటాయో వాళ్ళతోనే ఉంటాను. ఎక్కడ నెగిటివ్ వైబ్ అనేది నాకు అనిపించినా నేను అలాంటి వాళ్ళతో టచ్లో ఉండను. అది ఎంత ఫ్యామిలీ మెంబర్స్ అయినా కావచ్చు, అండ్ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కావచ్చు, బికాస్ ఫస్ట్ ప్రయారిటీ నా హ్యాపీనెస్, నా స్మైల్ అండ్ నా పాజిటివిటీ. దట్స్ ఇట్. సో TCSలో జాయిన్ అయ్యాను. April 5th మనకి ఆఫర్ లెటర్ వస్తే April 13th పర్సనల్ ల్యాప్టాప్ తీసుకున్నాను. అప్పుడు మనకి వర్షన్ ఇది 11 అనుకుంటా, సో Windows 11 అనుకుంటాను, HP తీసుకున్నాను. అప్పుడు ల్యాప్టాప్ వీడియో కూడా ఉందనుకుంటా. ప్రతి మెమరీని నేను నా ఛానల్లో పోస్ట్ చేసుకున్నాను. బ్యాకప్ వీడియో నా ఛానల్లోవి ఏ దాంట్లో లేవన్నమాట. సో సడన్గా ఛానల్కి ఏదన్నా అయినా ఒక్క వీడియో కూడా ఉండదు. ఈ వైఫై ఉన్నంత కాలం నేను బ్యాకప్గా ఇంకో ఛానల్లో కూడా అప్లోడ్ చేసి అన్ని ప్రైవేట్ పెట్టుకోవాలి. అండ్ TCSలో జాయిన్ అయ్యాను. TCSలో నాకు 2 ఫ్రెండ్స్, తేజు అండ్ శ్రీ, నా వాళ్ళకి తెలుసు వాళ్ళు. సో మేము ముగ్గురం చాలా క్లోజ్. 2 years నుంచి ఇలా పీజీలో షేర్ చేసుకొని, అంటే ఒకే రూమ్లో ఒకేసారి జాబ్లో జాయిన్ అయ్యి డిఫరెంట్ ప్రాజెక్ట్స్. సో నేను వర్క్ చేసే డొమైన్ సైబర్ సెక్యూరిటీ డొమైన్. బయట ఎంత ట్రెండింగ్ ఉందో, అండ్ ప్రెజెంట్ ఇంత టెక్నాలజీ యూజ్ చేస్తున్న రోజుల్లో మనకి ఎంత సెక్యూరిటీ ఇంపార్టెంట్ ఒక కంపెనీకి కావచ్చు, అండ్ మనం దేనికైనా కావచ్చు. సో సైబర్ సెక్యూరిటీ అంతా ట్రెండింగ్ ఉంది కదా, అండ్ నాకు దాంట్లోనే వచ్చింది ప్రాజెక్ట్. అండ్ చిన్నప్పుడు ఉండేది నాకు సైబర్ సెక్యూరిటీ సైడ్ ఇంట్రెస్ట్గా, బట్ దాంట్లోనే ప్రాజెక్ట్ రావడం, అండ్ 2 months లేట్గా వచ్చింది ప్రాజెక్ట్. అప్పుడు కూడా చాలా ఫీల్ అయ్యాను. 2 months కూడా ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, బెంచ్ మీద ఉంటే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అని. అండ్ మన ఛానల్లో మా ప్రాజెక్ట్ సీనియర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు నా ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా నేనే పోస్ట్ చేయట్లేదు, చూస్తారో లేదో తెలీదు. వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ అయితే అర్థం కాదనమాట, అందరూ హిందీ వాళ్ళు. సో అదనమాట. సో ప్రొఫెషనల్ లైఫ్ గురించి నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ సో ఒకసారి మనం యూట్యూబ్లో నేను వీడియోస్ చేసిన తర్వాత నాకు చాలామంది సిస్టర్స్ పరిచయాలు ఉన్నాయి. అండ్ నేను అప్పుడు ఎక్స్ట్రోవర్ట్గా మారాను అనమాట. ఛానల్ నన్ను చాలా చేంజ్ చేసింది పర్సనల్గా, బికాస్ నాకు సంతోషాన్ని ఇచ్చింది. అండ్ నేను యాంకర్ అవ్వాలి అనే చిన్న కోరిక నేను బయట
ఎక్కడో వేరే ఛానల్లో అవ్వకపోయినా నాకంటూ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో నాకు నచ్చినట్టు నా వేలో నేను మాట్లాడుతూ ఉన్నాను. అంటే నార్మల్గా మాట్లాడే స్లాంగ్ కన్నా నాకు అదేంటో తెలీదు, నేను చాలా న్యాచురల్గా ఉందాం అనుకుంటాను యూట్యూబ్ ఛానల్లో. బట్ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వేరే మోడ్కి వెళ్ళిపోద్ది అనమాట వాయిస్, అలా వచ్చేస్తుంది. అది నేను ఏం చేయలేను. ఇంకా చాలా ట్రై చేశాను క్యాజువల్గా మాట్లాడేటట్టు ఉండాలి, ఆడియన్స్కి ఇంకా కనెక్ట్ అవ్వాలి అని చెప్పి ఇప్పటికీ ట్రై చేస్తూ ఉన్నా. ఎప్పుడు కంప్లీట్గా సెట్ అవుద్దో అలాగా. అండ్ 15 minutes అయిపోయింది. సో మీకు ఇన్ కేస్ బోర్ కొట్టునుంటే వీడియో ఆపేయచ్చు, బట్ నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దు. మన ఛానల్లో 100%కి 96% నాకు పాజిటివ్ కామెంట్సే ఉన్నాయి. ఎక్కడో వెరీ అమావాస్య పౌర్ణానికి మనకి నెగిటివ్ కామెంట్ వస్తుంది. అండ్ 2 times ఛాన్స్ ఇస్తాను, ఐడీస్ నాకు గుర్తుంటాయి, అలాగా గమనిస్తాం కదా. సో అగైన్ నెగిటివ్ వైబ్స్ ఎవరన్నా పెడితే నేను బ్లాక్ చేసేస్తాను అనమాట, సారీ. అండ్ సో ప్రొఫెషనల్ లైఫ్లో చాలా బాగుంది. సైబర్ సెక్యూరిటీ డొమైన్లో వర్క్ చేస్తున్నాను. 2.5 years ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఛానల్ స్టార్ట్ చేసి 4 years అండ్ జాబ్ స్టార్ట్ చేసి 2.5 years. సో 2 years లేట్గా నేను జాబ్ లైఫ్కి ఎంటర్ అయ్యాను. కొన్నిసార్లు అనుకుంటే నేను కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతాను, ఇంకొంచెం ముందు లైఫ్ స్టార్ట్ చేసునుంటే, జాబ్ స్టార్ట్ చేసునుంటే బాగుండు అనిపిస్తుంది. బట్ నాకు మనసులో ఒక కోరిక ఉండేదన్నమాట. ఇంటర్ అయిపోగానే బీటెక్లో వేశారు, 10th అయిపోగానే ఇంటర్లో వేస్తారు. సో అలా సిస్టమేటిక్గా ఎవ్రీ స్టూడెంట్ లైఫ్ అనేది ఉంటుంది. ఒక లైలా కోసం మూవీలో నాగ చైతన్య బ్రేక్ తీసుకుంటాడనమాట ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత తీసుకున్నప్పుడు నాకు ఆ రోజుల్లో మైండ్ సెట్ ఎలా ఉండేదంటే, నేను కూడా కొన్ని మంత్స్ బ్రేక్ తీసుకోవాలి అనే మైండ్ సెట్ ఉండేది నాకు. సో మేబీ దేవుడు నాకు అలా ఏమంటారు నిజం అవ్వడానికి 2 years బ్రేక్ అలా చేశాడేమో అని అనిపిస్తుంది అంతే. బట్ ఆ 2 years బ్రేక్లో కూడా నేను యూట్యూబ్లో యాక్టివ్గా ఉన్నాను. ఎవ్రీ డే వీడియో పెట్టిన రోజులు ఉన్నాయి. మంత్ 30 days అయితే ఆల్మోస్ట్ 28 videos నాన్ స్టాప్గా పెట్టిన డేస్ ఉన్నాయి. కంటెంట్ మేబీ అది అందరికీ రిలేట్ అవ్వచ్చు, రిలేట్ అవ్వకపోవచ్చు. బట్ ఒక వీడియో ఒక 10 మంది ముందుకు వస్తుంది అంటే ఇలా కూర్చొని ఇలా ఎవరు లేనప్పుడో ఉన్నప్పుడో వీడియో తీస్తూ మాట్లాడి దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి అదంతా ఉంటుంది. సో నేనైతే చాలా బేసిక్ ఎడిటింగ్ చేస్తాను. ఎక్కువ టైం నాకు కూర్చొని అలా చేయట్లేదు. సో నాకు ఎలా ఈజీగా అవుతుందో అలా చేస్తున్నాను అనమాట ప్రెజెంట్కి అయితే. అండ్ అండ్ రీసెంట్గా మాకు ప్రాజెక్ట్లో ఒక ట్రాఫీ కూడా ఇచ్చారు అందరికీ. నాకు ఎప్పుడు అంటే ఇక్కడ జాబ్ చేశాను కదా, గుర్తుగా శాలరీ అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది. అది స్ట్రక్ అయ్యి ఒకే దగ్గర మన అకౌంట్లో ఉండదు కదా. సో మెమరీగా చెప్పుకోవడానికి అదేం పెద్ద కాదు, బికాజ్ మనీ అనేది ఎప్పుడు రొటేట్ అవుతూ ఉంటుంది. మోర్ మనీ అంటే మనం ఏదన్నా రిస్క్ చేయాలి, ఏదన్నా ఇన్వెస్ట్ చేయాలి, అండ్ అలా అకౌంట్లో ఉంచుకోవడం అనేది నాకు నచ్చదు కదా, నాకైతే నచ్చదు. సో అది మెమరీ కాదు, టీసీఎస్ నుంచి ఫైనాన్షియల్ నీడ్స్కి హెల్ప్ఫుల్ అయింది జాబ్ అనేది. బట్ గుర్తుగా రేపు ఇంట్లో నేను షెల్ఫ్లో చూసుకునేదానికి ఇలాంటి ట్రాఫీస్ అనేది ఇస్తే మనకి చాలా బాగుంటుంది అని నా ఫీలింగ్. ఫోటో యాడ్ చేస్తానమాట. చాలా క్యూట్గా తీసుకున్న, నార్మల్గా తీసుకున్న పిక్స్ అది ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు నేను సోషల్ సర్వీస్ చేసినప్పుడు ట్రాఫీ ఎవ్రీ ఇయర్ ఇస్తారు, బట్ నేను కావాలకి వెళ్ళి అది పికప్ చేసుకోవాలి, వెళ్ళాలి. సో అవన్నీ అటెండ్ అవ్వడానికి నాకు కుదిరేది కాదు. 1 year వెళ్ళాను. సో ఆ ట్రాఫీ అనేది ఇంట్లో ఉంది. అండ్ ఇప్పుడైతే టీసీఎస్కి గుర్తుగా ఈ ట్రాఫీ ఉందన్నమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ అవన్నీ నేను బయట కూడా కొనుక్కోవచ్చు మనీ పెట్టి, అంతెందుకు ఆన్లైన్లో మనమే ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ అది కాదు కదా, కొన్ని గుర్తులు, కొన్ని జ్ఞాపకాలు ఎప్పుడు అలా ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. అండ్ ప్రొఫెషనల్ లైఫ్ సూపర్. కొంచెం స్ట్రెస్ అనిపించి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఏమంటారు అంత పాజిటివే ఉంది, నాకు నెగిటివ్గా ఏం పెద్దగా అనిపించలేదు. అండ్ ఎవరన్నా షిఫ్ట్ కొడుతున్నావా అని అడుగుతున్నారు ఇప్పుడు కొత్తగా. సో చాలా 2.5 months అయిపోయింది కదా, అంటే 2 years 5 months అయిపోయింది టీసీఎస్లో జాయిన్ అయ్యి. అందరికీ తెలుసు, క్లోజ్ పీపుల్కి. నానమ్మకి బెడ్ రిటర్న్ అయ్యి తను చనిపోయారు మేలో. సో Jan 31st తను లెగ్ ఫ్రాక్చర్ అయింది. అండ్ అప్పటి నుంచి హాస్పిటల్స్ అండ్ ఏమంటారు బెడ్ రిటర్న్ అయ్యి ఇంట్లో మేము చూసుకోవడం. May 29th తను చనిపోయారనమాట. సో అప్పటి వరకు నేను ఇక్కడ 10 days, అక్కడ ఇంటి దగ్గర 20 days, సో అప్ అండ్ డౌన్ చేసిన డేస్ కూడా ఉన్నాయన్నమాట. ఎప్పుడు అలాగే ఉంటుంది. నేను ఇక్కడ ఒక 15 days ఉన్నానంటే ఇంట్లో ఖచ్చితంగా 10 days ఉంటాను ఎవ్రీ మంత్లో. సో ప్రొఫెషనల్ లైఫ్ ఒకటే కాదు, పర్సనల్ లైఫ్ కూడా, నా ఫ్యామిలీకి కూడా నా ప్రెజెన్స్ అవసరం. బికాజ్ వాళ్ళు దూరంగా ఉండలేరు. ఇది మనం ఇండియాలో కదా ఉండేది. మనిషికి ఫ్యామిలీస్కి అటాచ్ అయిపోయి ఉంటుంది మన హార్ట్ అనేది. సో అండ్ నెక్స్ట్ షిఫ్ట్ అయితే ప్రెజెంట్ ప్లాన్ చేయట్లేదు బికాజ్
మనం లైఫ్లో పెళ్ళి కూడా చేసుకోవాలి కదా, లైఫ్ సైకిల్ అనేది ఇలాగే ఉంటుంది. చదువు, జాబ్, ఆర్ ఇదర్ బిజినెస్, ఆర్ పెళ్ళి, ఆర్ పిల్లలు, నెక్స్ట్ వాళ్ళ చదువులు, పెద్దవాళ్ళు అయిపోవడం. సో ఇవన్నీ ఉంటాయి కదా. సో ప్రజెంట్ అయితే షిఫ్ట్ ప్లాన్ చేసుకోవట్లేదు. ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ వరకు ఇక్కడే ఉందాం. కొంచెం నా పర్సనల్ లైఫ్లో నేను సెట్ అవ్వాలి. శాలరీ ఈజ్ సెకండరీ. నేను దాంట్లో సెట్ అయిన తర్వాత ఇది ఆలోచిస్తాను అనమాట. అండ్ యా, దట్స్ ఇట్. షిఫ్ట్ అయితే ఏ ప్లాన్ లేదు, తమ్నైల్లో పెట్టుంటాను. అండ్ కమింగ్ టు సేవింగ్స్. సో సేవింగ్స్ అంటే జాబ్ వచ్చిన తర్వాత పర్టికులర్గా అమౌంట్ సేవింగ్స్ అనేది మనకి తక్కువ అనమాట. బికాజ్ ఇక్కడే నాకు 7,000 నా పీజీ ఫీజ్కే అయిపోతుంది. అండ్ యా, గోల్డ్ కొనుక్కున్నాను అండ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఫ్యామిలీకి ఏ నీడ్ ఉన్నా నేను ఇచ్చేస్తూ ఉంటాను. అండ్ వాళ్ళైతే నన్ను శాలరీ నుంచి రూపాయి కూడా అడగరు. సారీ, బట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నన్ను ఒక బంగారు తల్లిలా చూసుకున్నారు నా పేరెంట్స్. నాకు తెలుసు అది వాళ్ళకి, నాకు తెలుసు. బికాజ్ నేను ఇప్పుడు నేనేం చేస్తున్నాను కాబట్టి ఒక డ్రెస్ వేసుకుంటే కొన్ని డేస్ దాగన్నా వేసుకుంటాను. బట్ అప్పట్లో నా మైండ్ సెట్ అలా ఉండేది కాదు. ఒక డ్రెస్ వేసుకుంటే 10 days తర్వాత వేసుకోవాలి అది. సో అది వెంటనే వేసుకోకూడదు, అలా ఉండేదన్నమాట. సో అంత మనం ఏం చేసినప్పుడే మనకు తెలుస్తుంది ఎక్కువ. అండ్ యా, నచ్చినవి కొనుక్కున్నాను. అండ్ మీకు ఒకటి చెప్పాలి, మెమరీస్ ఏంటంటే స్మార్ట్ వాచ్ అది జస్ట్ 2,000 రూపీస్. సో నేను అది కావాలంటే కొనుక్కోవచ్చు, ఎలా అయినా కొనుక్కోవచ్చు. ఇంట్లో వాళ్ళైనా ఇవ్వచ్చు, మన పాకెట్ మనీ అయినా ఉండొచ్చు, ఆర్ ఎల్స్ నేను షూటింగ్కి వెళ్ళిన మనీ ఉండొచ్చు. కానీ నేను జాబ్ వచ్చిన తర్వాతే తీసుకున్నాను. అండ్ జాబ్ వచ్చిన తర్వాత కూడా ఏమంటారు, ఆఫీస్కి రావాలి, అటెండ్ అవ్వాలి అని చెప్పి నాకు మెయిల్ వచ్చిన తర్వాతే తీసుకున్నాను అనమాట స్మార్ట్ వాచ్. అది నాకు లక్కీ వాచ్. నేను ఇంకో వాచ్ కూడా కొనలేదు. ఆ బ్లాక్ వాచ్ అనేది నా ఎక్కువ ఫొటోస్లో అలాగే ఉంటుందన్నమాట. సో నేను దీని ద్వారా ఏం చెప్తున్నానంటే, మనకి కొన్ని నీడ్స్ కావాలి లైఫ్లో, మనకి చాలా నచ్చుతాయి. ఈ అందమైన కళ్ళకి మనకి అందమైనవి కావాల్సినవి అవసరానికి అన్నీ నచ్చుతాయి, కానీ అవి కరెక్ట్ టైంలోనే తీసుకోవాలి. సో అదైతే నేను నేర్చుకున్నాను. 2K స్పెండ్ చేయడం ఈజీ, బట్ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. జాబ్ వచ్చిన తర్వాత అండ్ ఆఫీస్కి పిలిచిన తర్వాతే నేను తీసుకున్నాను. సో అలా ఉంటుంది అనమాట. అండ్ యా, సేవింగ్స్ అంటే గోల్డ్ కొనుక్కున్నాను, మీకు ఆల్రెడీ నేను వీడియోస్లో చేసుంటాను. నేను ఎందుకు చేశానంటే ఏదన్నా షో ఆఫ్కి ఇదంతా కాదు. బికాజ్ ఎవ్రీ ఉమెన్ ఇండిపెండెంట్గా ఉండాలి. రేపన్న రోజు ఆఫ్టర్ మ్యారేజ్ అయినా కావచ్చు, ఇప్పుడైనా కావచ్చు. ఎలా అంటే మనకి 100 రూపాయలు అవసరమైనా, 10,000 అవసరమైనా వేరే వాళ్ళని అడగకుండా మనకి పర్సనల్ నీడ్స్, సో ఏదైనా కావచ్చు. అనుకుంటారు ఫాదర్స్ అవ్వచ్చు, బ్రదర్స్ అవ్వచ్చు, ఇంకెవరైనా హస్బెండ్స్ అవ్వచ్చు, లేడీస్కి ఏం ఖర్చులు ఉంటాయి, ఎప్పుడు ఆ షాపింగ్ అయినా అయ్యేనా. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉండొచ్చు. షాపింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళకి నచ్చుండొచ్చు, వాళ్ళకి అదే హ్యాపీనెస్ ఇస్తుండొచ్చు, మనకు తెలియదు, మనం జడ్జ్ చేయకూడదు. పర్సనల్ ఖర్చులు అనేవి ఉంటాయి అనమాట. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నా ఫ్రెండ్స్ జోన్లో కావచ్చు, సొసైటీలో కావచ్చు, చాలా దగ్గరలో చూశాను అనమాట. అందరు లేడీస్కి ఏం ఖర్చులు ఉంటాయి, ఇంట్లో అన్నీ తెస్తున్నాడు కదా, భర్త తెస్తున్నాడు కదా, అట్లా అనుకుంటారు. బట్ దట్స్ వెరీ రాంగ్ యాక్చువల్లీ. బికాజ్ మనకి రోజు బొట్టు పెట్టుకోవాలి అంటారు. ఇప్పుడు నేను పెట్టుకోలేదు, నన్ను జడ్జ్ చేయకండి. కానీ నార్మల్గా సో అవి కొనుక్కోవాలా. రబ్బర్ బ్యాండ్ జడేసుకోమంటారు, రబ్బర్ బ్యాండ్స్ కొనుక్కోవాలా. అండ్ నచ్చిన కమ్మలు, రోజు ఒకటే పెట్టుకోలేరు కదా, సో నచ్చిన కమ్మలు కొనుక్కోవచ్చా. ఆర్ ఎల్స్ మనం అపీరెన్స్ బాగుండాలి, మనకి మనం సాటిస్ఫై అవ్వాలి, ఎవరినో అట్రాక్ట్ చేయడానికి కాదు, మనకి మనం సాటిస్ఫై అవ్వాలి. మన అపీరెన్స్ కోసం మనం ఖర్చులు ఉంటాయి. అండ్ ఎవ్రీ మంత్ లేడీస్కి పీరియడ్స్ ఉంటాయి, ప్యాడ్స్ కొనుక్కోవచ్చు. సో మీరు పిల్లలు పుడితే డైపర్స్ ఎంత అవుతాయి అనే కాస్ట్ తెలుసు, బట్ ఎవ్రీ మంత్ బేస్డ్ ఆన్ ఉమెన్ పీరియడ్స్ అండ్ వాటికి ఎంత ఖర్చు చేస్తున్నారు బేస్డ్ ఆన్ ఉమెన్ కదా. సో ఏంటంటే ఇలాంటి పర్సనల్ ఖర్చులు మనకు నచ్చేవి చాలా ఉండొచ్చు. ఈరోజు నాకు ఒక హెయిర్ స్టైల్ చేసుకోవాలని ఉంది, బయటకు వెళ్తే 1,000 రూపీస్ మినిమం హెయిర్ స్టైల్కి, ఆర్ఎల్స్ 500. సో నాకు తెలిసి ఈ 100లు ఈ 200 ఎప్పుడు లేవు. నేను ఇంటర్లో ఉన్నప్పుడు హెయిర్ కట్ చేస్తేనే 90 రూపీస్ అనుకుంటా, ఐబ్రోస్ చేస్తే 30 రూపీస్. సో ఐబ్రోస్ చేసుకోవాలని. సో ఇలా పర్సనల్ ఖర్చులు చాలా ఉంటాయి. ఇవన్నిటికీ ప్రతిసారి హస్బెండ్నో డాడీనో ఇలా మనీ అడగలేను కదా ఒక ఏజ్ వచ్చాక. అందుకని ఇండిపెండెంట్గా ఉండాలి, అవసరమైనప్పుడే తీసుకోవాలి. నేనైతే అదే నమ్ముతా. యా, అది ఎవరికన్నా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నా. సోదనుకుంటే నేనేం చేయలేను కదా. యా, దట్స్ ఇట్. సేవింగ్స్, సో గోల్డ్ అండ్ స్టాక్స్ ఇవే అనమాట. ప్రెజెంట్ అయితే మనం స్థలాలు కొనే రేంజ్కి రాలేదు. ఆ రేంజ్కి కూడా నేను ఇండిపెండెంట్గా వెళ్ళాలి. నేను కొనే ధైర్యం, కొనే స్టేజ్కి అండ్ నేను రిస్క్ తీసుకునే ఎబిలిటీ నాకు రావాలి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నా మైండ్ సెట్ ఎలా అంటే జాబ్ అనేది లైఫ్లో ఒక పార్ట్, ఇదే లైఫ్ టైం ఎర్నింగ్ కాదు.
ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి. బట్ మనం పెట్టలేం, బికాజ్ ప్రెజెంట్ డేస్లో డైలీ డే మనకి ఖర్చులు చాలా అవుతున్నాయి. బ్యాక్ ఎండ్లో మనం స్టక్ అయిపోయి ఉంటాం అనమాట. సో ఈ లైఫ్ అనేది నేను ఎక్కువ చేస్తే కంటిన్యూ చేయొచ్చు, బట్ ఓన్ ఐడెంటిటీ కూడా కావాలి కదా. సో ఎప్పుడైనా మనం ఎక్కువ ఇండిపెండెంట్ అవ్వాలంటే జాగ్రత్తగా రిస్క్ తీసుకోవాలి. వితౌట్ రిస్క్ మనం ముందుకు వెళ్ళలేము. లైక్ ఎక్కడున్నామో అక్కడే ఉండిపోతాం అనమాట, స్టేబుల్గానే ఉండిపోతాం. కానీ రిస్క్ తీసుకొని ముందుకెళ్తేనే మనకి అనుకున్న దానికంటే ఎక్కువ విజయం వస్తుంది. దట్స్ వాట్ ఐ బిలీవ్. అది అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. అండ్ యా, సో December 2 అప్లోడ్ చేస్తున్నా. ఇది 30 minutes అయిపోయింది. అమ్మ బాబోయ్, హాస్టల్లో వైఫై వర్క్ అవుతుందో లేదో తెలీదు. ఇది అప్లోడ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో. బ్యాక్గ్రౌండ్ ఏదన్నా డిస్టర్బెన్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. నా మాటలు నచ్చుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ చూడండి. పాత వీడియోస్ అంటే పాత ఫీడ్బ్యాక్ లాగా ఉంటుంది. ఇంకా నుంచి నేను ఏదన్నా ట్రై చేస్తాను. వీడియోస్ చూసి నచ్చితేనే, నా మాటలు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బాగా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయాలి, నేను రిప్లై ఇవ్వాలి, నేను మీతో కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? సో యా, 4K సబ్స్క్రైబర్స్ ఎవరు అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో 2 subscribers వస్తే 4K రీచ్ అవుతుంది అగైన్. అండ్ 2K వచ్చినప్పుడు కేక్ కట్ చేయాలనుకున్నాను, బట్ 4K వచ్చిన కేక్ కట్ చేయలేదు. అన్నిటికీ అలా కుదరాలన్నమాట టైం. మనం అనుకుంటే అన్నీ జరిగిపోవు. ఇప్పుడు అందరు నన్ను వేసే క్వశ్చన్ ఏంటి అంటే, శాలరీ ఎంత, ఎప్పుడు షిఫ్ట్ అవుతున్నావు కంపెనీ, అండ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు. సో శాలరీ ఎంత అనేది నేను ఎప్పుడు కంపెనీ షిఫ్ట్ అవుతాననే బేస్ మీద ఉంటుంది. బట్ నేను ఇప్పుడు అవ్వట్లేదు కదా, అది నా చేతుల్లోనే ఉంటుంది. కానీ కొన్ని డెసిషన్స్ అనేవి దేవుడి చేతుల్లో ఉంటాయి, మనం ఏం చేయలేం. సో డెస్టినీ అండ్ గోయింగ్ విత్ ఫ్లో, ఆ రెండు మనకి ఎట్లా సపోర్ట్ చేస్తే అలాగే ముందుకెళ్ళిపోతున్నాం. అండ్ యా, ఆఫ్టర్ 2021 ఎలా జరిగిపోయిందో నాకు అసలు గుర్తే లేదనమాట. 2022 నుంచి యాజ్ ఆఫ్ నౌ చాలా నేర్చుకున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. అలానే మనకి స్ట్రెస్ లేదు, టెన్షన్స్ లేవు అవన్నీ అనుకోవద్దు. మళ్ళీ ఈ 20 minutes వీడియో అనేది ఈ 300 days ఏమంటారు, మనం లీడ్ చేసిన లైఫ్ని అజ్యూమ్ చేసుకోలేం కదా. సో వీ కాంట్ ప్రెడిక్ట్. అండ్ యా, నానమ్మ కాలం చేసి 7th month ఇది. అండ్ తన గురించి కూడా వీడియో చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. బట్ ఇప్పుడు వీడియో చేస్తే అందరికీ అర్థం చేసుకునే మైండ్ సెట్ ఉంటుందో లేదో తెలియదు అనమాట, పర్సనల్గా కావచ్చు, ఎలా అయినా కావచ్చు. సో 1 year కంప్లీట్ అయిన తర్వాత సమ్మర్లో నేను వీడియో చేస్తాను. అండ్ మిస్సింగ్ హర్ ఎ లాట్. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. అండ్ మనకి ఇప్పుడు December 2nd week నుంచి పండగ రోజులు వస్తున్నాయి. దట్ మీన్స్ చెడ్డ రోజులు అనమాట. మన చుట్టూ ఎక్కువ బ్యాడ్ న్యూసే వింటూ ఉంటాం. మీరు న్యూస్ ఫాలో అవుతుంటే బ్యాడ్ న్యూస్ ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటాయి. సో ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు అయినా, అండ్ ఏదన్నా మీరు పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్లో రిస్క్ చేసుకునేటప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? సో యా, టేక్ కేర్. మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Srishani Talks. Bye. Hi, this is Sai Kiran Ram. For interesting videos, please do subscribe to Sruji Shiny.